ఆసియాలో అతిపెద్ద కుబేరుడి ఇంట పెళ్లి సందడి మొదలైంది. నిన్న అన్నసేవ కార్యక్రమంలో అంబానీ ఫ్యామిలీ పెళ్లి పనులు స్టార్ట్ చేశారు. జూలై 12న ముంబైలో వివాహం జరగనుండగా చాలా రోజుల ముందు నుంచే హడావిడి మొదలైంది. గతేడాది జనవరిలో నిశ్చితార్థం జరగ్గా తరచుగా పలు కార్యక్రమాలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు మార్చి 1 నుంచి 3 మధ్య ప్రీ వెడ్డింగ్ వేడుకల్ని గుజరాత్ జామ్నగర్ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ప్రీ వెడ్డింగ్ కోసం ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. ఇప్పటికే అతిథుల కోసం 2500 రకాల వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇండియాను షేక్ చేస్తోంది. ప్రపంచంలోనే ఈ పెళ్లి అత్యంత కాస్ట్లీగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ ఏకంగా 1000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో స్పెషల్ షో వేస్తున్నారు. 4 గంటల పాటు తన సంగీతంతో, తన పాటలతో అతిరథ మహారథులను తన్మయత్వంలో ముంచెత్తనున్నారు. ఇందుకోసం ప్రపంచ పాప్ సింగర్కు 75 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. అయితే అంబానీ ఇలా ఖర్చు చేసి పెళ్లిళ్లు చేయడం ఇదే తొలిసారి కాదు. కూతురు పెళ్లి కోసం కూడా భారీగానే ఖర్చు చేశాడు. ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ, ఆనంద్ పిరమల్ వివాహం కోసం 100 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా భారత్లోని అత్యంత ఖరీదైన వివాహ వేడుకల్లో ఒకటిగా నిలిచింది. వీరి వివాహం కోసం 700 కోట్లకు పైగా ఖర్చు చేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు ఖరీదైన వివాహం ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానాది. ఈ వివాహం కోసం 916 కోట్ల వరకు ఖర్చు పెట్టారట. ఇక ఇప్పుడు అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహం కోసం 1000 కోట్లు వెచ్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహం ఇదే కానుంది.